దాని తర్వాత ఆది ఏ పరిస్థితుల్లో పవిత్ర మెడలో తాళి కట్టాడో మీకు తెలిసిన విషయమే. గ్రహదోషాలు త్వరలోనే తొలగిపోతాయని మీరే చెప్పారు. అవునమ్మా, అమ్మాయి ఇప్పటికైనా అబ్బాయిని అర్థం చేసుకుని క్షమించలేదా? ఇంకా లేదండి. పవిత్ర వాడితో అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డం లేదు. ఆదిని ఒక దోషిలా చూస్తోంది. దైవానుగ్రహంతోనే ఆ బంధం ముడిపడింది. అందుకే ఆ దైవం పవిత్ర మనసు మార్చి ఆదిని అర్థం చేసుకోవాలని ఇద్దరినీ మీ దగ్గరికి పంపాను. పవిత్రని ఆది శ్రీరామరక్షలాగా చూసుకుంటాడు కాబట్టి మీరే స్వామివారి పూజ బాగా చేసి అపార్థాలు అవాంతరాలు తొలగిపోయి పవిత్ర ఆదిని అర్థం చేసుకునేలా, కలిసిమెలిసి ఉండేలా, స్వామివారి అనుగ్రహం కలిగేలా మీరే పూజ చేయించండి పంతులు గారు. తప్పకుండా సీతమ్మ. ఈ స్వామివారి దర్శనం కలిగిన వెంటనే కష్టాలు తొలగిపోతాయి, గ్రహపీడ తొలగిపోతుంది. స్వామివారి అనుగ్రహం వలన అపార్థాలు, అభిప్రాయ భేదాలు అన్నీ పోతాయి. అంతా మంచే జరుగుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి తల్లి. సంతోషం పూజారి గారు. ఉంటాను. మంచిది సీతమ్మ. సీత, నువ్వు పవిత్ర మీద చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా గొప్పవి. మా మనవరాలికి తల్లి లేని లోటు తీరుస్తున్నావమ్మా. తనని బిడ్డలా దగ్గరికి తీస్తున్నావు. చాలా థ్యాంక్స్ సీత. అది కూతురు మీద అమ్మకున్న బాధ్యత. దానికి థ్యాంక్స్ చెప్తారా?